అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ హరయే నమః. గురుగారు, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉపవాసాలు ఉంటారు, జాగారాలు చేస్తారు. సో ముఖ్యంగా చూసుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ఆ దైవానికి, ఆ విష్ణుమూర్తికి ఇంకా దగ్గర అవ్వాలంటే ముఖ్యంగా ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఎలా చేస్తే మనం ఆ దేవుడికి దగ్గర అవుతామంట? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. విష్ణవే నమః. వైకుంఠ ఏకాదశి మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైన పండుగ. ధనుర్మాసం మొత్తము కూడా మనకి విష్ణుమయంగా జరిగేటటువంటి ఒక మాసంగా మనం చెప్పుకుంటాం. ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. అది ఒక్కొక్కసారి మనకి మార్గశిర మాసంలో వస్తుంది, ఒక్కొక్కసారి పుష్యమాసంలో వస్తుంది. ఒక్కొక్కసారి సూర్యుడి సంచారం ముందు రావడం వల్ల మార్గశిర బహుళ ఏకాదశి కూడా వైకుంఠ ఏకాదశి అవుతుంది. ఒక్కొక్కసారి ఇట్లా సహజంగా పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అవుతుంది. అది సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకి పుష్యశుద్ధ ఏకాదశి రోజు వచ్చింది. అసలు మనం ఇక్కడ ఏకాదశి అనే తిథి గురించి మనం మాట్లాడుకుంటే, ఏకాదశి అనేటటువంటి తిథి విష్ణుమూర్తికి సంబంధించి అత్యంత గొప్పదైనటువంటిది. ఇక రెండవది 11 అనే సంఖ్య భగవంతుణ్ణి చేరడానికి అత్యంత దగ్గరైనటువంటిది అని చెప్తారు. ఎందుకని అంటే చూడండి, మనం ఒక 11 రూపాయలు దక్షిణగా ఇస్తాం. ఒక 1000 రూపాయలు ఇచ్చినా పైన 11 రూపాయలు ఇవ్వండి దక్షిణ అంటూ ఉంటారు. ఏ పని చేసినప్పటికి కూడా 11కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందువల్ల ఈ 11 అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఒకటి పక్కన ఒకటి రావడం. 10 అనే సంఖ్య వేసినప్పుడు ఒకటి పక్కన 0 అయిపోతుంది. 0కి విలువ లేదు. మీరు 1 తీసేశారనుకోండి, 0కి ఏమన్నా విలువ ఉందా? కానీ మళ్ళీ ఒకటి పక్కన ఒకటే ఉన్నదనుకోండి, ఇది జీవాత్మ పరమాత్మ సంబంధం అని చెప్పారు. ఈ ఒకటి పరమాత్మ అయితే ఈ ఒకటి మనం జీవాత్మలం. అంటే మనుష్యుడు భగవంతుడు ఇద్దరు వేరు కాదు అని చెప్తున్నారు. మనుష్యుడు భగవంతుడు ఒక్కటిగా అయ్యే రోజునే వైకుంఠ ఏకాదశి అని చెప్పారు. దీన్నే మనం ముక్కోటి అనే పేరుతో కూడా పిలుస్తాం. అంటే మరి ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటంటే, ముక్కోటి దేవతలు కూడా ఆ రోజున విష్ణుమూర్తిని దర్శనం చేస్తారు. ఎలా దర్శనం చేస్తున్నారు అంటే, ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేస్తారు. అదేంటండి, దక్షిణ ద్వారం పనికిరాదా, లేదా పశ్చిమ ద్వారం పనికిరాదా, లేదా అన్నిటికంటే మంచిది కదండి తూర్పు ద్వారం మంచిది కాదా అంటే, ఉత్తరం మనకి మోక్షం అనే అర్థం చెప్పారు. ఉత్తరం అంటే ఏమిటంటే, సంస్కృతంలో 2 అర్థాలు చెప్పారు. ఉత్తరం అంటే నార్త్ ఒక అర్థం, ఉత్తరం అంటే తర్వాత అని అర్థం చెప్పారు. తర్వాత అంటే నువ్వు ఏ పని చేసినా ముందు తర్వాత ఏంటి అనే కదండి మనం అందరం చేసేది. మనం అందరం ఏం ఆలోచిస్తామంటే రేపేంటి అనేటటువంటి దాని మీదే మన జీవితం అంతా ఉంటుంది. సాయంత్రం 5:30, 6 అయిందంటే ముందు రేపేంటి, తర్వాత ఏంటి, రేపేంటి అనే విషయం మీదనే మనకి అసలు రేపటి మీద హోప్ వస్తుంది ముందర. ఇక్కడ ఉత్తరం అన్న శబ్దానికి అర్థం ఏంటంటే, తర్వాత జీవితం అంతా కూడా అనుకూలంగా ఉండాలి అనే తత్వ రహస్యాన్ని మనకి చెప్తున్నారు. ఉత్తర ద్వారము అంటే భవిష్యత్తు బాగుండాలి. అది ఉత్తర ద్వార దర్శనంలో చాలా గొప్పతనాన్ని పెట్టారు. అందుకని అందరూ ఉత్తరం నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాదు, ఉత్తరం అన్న శబ్దానికి అర్థం మోక్షం అని చెప్పారు. భారతంలో ధృతరాష్ట్ర మహారాజు గారికి విదురుడు చెప్తూ ఉంటాడు, ఉత్తరం వైపు గనక నువ్వు తలకాయ పెట్టి పడుకున్నా, ఉత్తరం వైపుకి వెళ్ళిపోయినా ఇక పూర్తిగా అయిపోయింది అని అర్థం అన్నమాట. అంతే కదండి, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉత్తరం వైపు తలకాయ పెట్టి పడుకోవద్దని చెప్తుంటారు. ఎందువలన అంటే అది మృత్యు సంకేతం అని చెప్పారు. ఎందుకని, ఉత్తరం అనేటటువంటిది మృత్యుస్థానం. అది కొద్దిగా ఉత్తరం అంటే పూర్తి అయిపోతుందని అర్థం. అందుకని ఉత్తర క్రియలు అంటూ ఉంటారు. ఆ పదం మనం వింటూ ఉంటాం. అట్లాగే ఈ ఉత్తరం అనేటటువంటిది కూడా తర్వాత మనకి రావలసిన దాన్ని ఇచ్చేటటువంటిది అని అర్థం. ఈ మనుష్య జన్మ అనేది ఒక లైఫ్ ఆఫ్ పార్ట్ అంతే.
దానికంటే ముందు ఉంది, దానికంటే తర్వాత కూడా ఉంది. ముందేముందో మనకి తెలియదు. ఈ జన్మలోకి మనం వచ్చాము, మనం ఇట్లా ఫలానా పేరుతో ఫలానా శరీరంతో మనం కొన్నాళ్ళు నడిచాము, తర్వాత మళ్ళీ లేచి వెళ్ళిపోతాం ఇందులో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి అంటే ఇది అందరికీ ప్రశ్నే. కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. ఉందనడానికి మేము ఎట్టా నమ్మాలి అంటే ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పాలి. ఎవరికైనా చూసి వచ్చే అవకాశం ఎవరికి లేదు. సినిమా అయితే చూసొచ్చి బయటకు వచ్చి ఏదో రిజల్ట్ చెప్తాం, కానీ ఉత్తరానికి వెళ్ళి రిజల్ట్ చెప్పండి అంటే చెప్పలేరు, వెళ్ళిపోవడమే అట్నుంచి అటే వెళ్ళడం తప్ప వెనక్కి వచ్చి చెప్పడం లేదు. అయితే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వెంకటేశ్వర స్వామినో రామాలయమో ఏదైనప్పటికీ ఒక విష్ణు సంబంధమైన దేవతని ఈ ఉత్తర ద్వారం గుండా కనుక దర్శనం చేస్తే భవిష్యత్ కార్యాచరణ మనకి చాలా బాగుండబోతోంది. అదొక శుభసూచకంగా మనం ప్రారంభం చేసి మన వాళ్ళు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసి అదొక మోక్ష స్థానం కింద, అదొక పాప రహితమైనటువంటి క్షేత్రం కింద పెట్టి ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ముక్కోటి ఏకాదశి అంటే ఆ రోజు చక్కటి తలస్నానాలు ఆచరించడం, ఉపవాసాన్ని చేయడం. ఈ ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి ఉపవాసం చెప్పాల, శాస్త్రంలో ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండండి అని చెప్పింది. ఇక రెండో మాట చెప్తున్నారు, ఇదివరకటి వాళ్ళు అంత అనారోగ్యం లేకుండా ఉన్నారు అంటే 10 మందిలో 9 మందికి మనకి ఏకాదశి విశిష్టత తెలుసు. ఏకాదశి వచ్చింది అంటే పప్పు తినకూడదు అని నియమం. ఏకాదశి వచ్చింది అంటే అన్నాన్ని ఏదైనా కొద్దిగా భిన్నం చేసుకొని తినడం. ఏకాదశి అంటే ఈ రెండు వదిలిపెట్టి ఏదైనా తినమంటారు శాస్త్రం, ఆరోగ్యపరంగా కూడా. మన వాళ్ళు గతంలో అంత దృఢంగా ఉన్నారు అంటే ఏకాదశిని పూర్తిగా ఉపవాసంగా ఉంచేవారు. లంకణం పరమౌషధం అనే ఒక నియమం ఉండేది మనకి. 15 రోజులకు ఒకసారి మీరు లంకణం చేశారనుకోండి ఉదాహరణకి, దాన్నే మన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. దీన్నే శాస్త్రం చెప్పింది ఉపవాసం అని. 12 గంటలు నువ్వు మౌనంగా ఉండవయ్యా అని చెప్పింది దాన్నేగా మనం ఉపవాసం అంటున్నాం. దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, తెలుగులో చెప్తే ఉపవాసం అంటాం. రెండింటికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. కాకపోతే ఉపవాసం అంటే జనాలకి కొద్దిగా అది మేము చేయమంటాం, అయ్యా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి అంటే అయ్యా తప్పకుండా చేస్తాం. కాబట్టి దాన్ని మార్చి చెప్తూ ఉండాలి. ఆ రకంగా పూర్తిగా ఉపవాసం చేసి తలస్నానం చేసి మీ దగ్గరలో ఏ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అది వెంకటేశ్వర స్వామి అనే చెప్పక్కర్లా, రామాలయం ఏ దేవత అయినా సరే వెళ్ళి దర్శనం చేసుకొని ఆ రోజున తులసి సంబంధమైన పూజ, చక్కగా తులసి మాల లేదా విడిగా తులసి తీసుకెళ్ళి స్వామికి పూజ చేయడం, అక్కడ తీర్థం తీసుకోవడం. ఆ తీర్థము కొద్దిగా జలము తప్ప తిను పదార్థాలు ఏమీ తీసుకోకుండా ఉండడం ఉత్తమమైన ఉపవాసం. తీర్థం తీసుకోవచ్చు. చాలామంది ఉపవాసం ఉంటే ఏమంటే మేము తీర్థం తీర్థం తీసుకోకపోతే ఉపవాసం ఫలితం లేదు. తీర్థం భగవంతుడిది. నువ్వు మిగతావి మానవయ్యా అంటే బయటకు వచ్చి కూల్ డ్రింక్ తాగుతాను కానీ లోపల తీర్థం తాగనంటే అంటే గురుగారు ఎప్పుడు ఉపవాసం ఉన్నా తీర్థం తీసుకోవచ్చు, తప్పకుండా తీసుకోవాలి. తీర్థం తప్ప మిగతావి తీసుకోకూడదు. నువ్వు చెంబు మంచినీళ్ళు తాగడం మానే నష్టం లేదు, కానీ తీర్థం తీసుకోవడం మానేస్తే మనకి భగవంతుడు పూజా ఫలం ఎలా దక్కాలి? దాంట్లోనే కదా ఫలితం అంతా ఉంది. అందువల్ల తప్పకుండా తీర్థం తీసుకోవాలి. తర్వాత మిగతావి జల రూపంలో మనం ఉపవాసం ఉండి ఆ రోజున చక్కగా ఏకాదశి అంతా కూడా గడిపి ద్వాదశి రోజు పెందలాడి భోజనం చేయమని చెప్పింది. ఒకవేళ మేము ఉండలేమండి అనుకున్న వాళ్ళు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండి రాత్రికి కూడా అన్నం కాకుండా ఏదైనా ఆహారం తీసుకోండి అని చెప్తాను. అట్లా ఎవరికి వీలున్నంత, ఎవరి శరీర ధర్మాన్ని అనుసరించి, ఇప్పుడు ఆరోగ్యాలను అనుసరించి షుగరు బీపీలు ఇవన్నీ శంకుచక్రాలు అందరికీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని అనుసరించి ఉండగలిగినటువంటి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే మంచిది. అన్నం తినకుండా ఏదైనా అల్పాహారంగా స్వీకరించి తెల్లవారి పొద్దున ద్వాదశి రోజున భోజనం చేస్తే వాళ్ళకి ఇప్పటి వరకు ఏదైతే చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం పరిహారం చేసుకున్న వాళ్ళం అవుతాం. రెండోది భగవంతుడికి దగ్గరగా వెళతాం. ఉపవాసం అన్నాడు, ఇది చాలా చోట్ల చాలామంది చెప్పారు. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం అని అర్థం. భగవంతుడికి దగ్గరగా ఉండడాన్నే మనం ఉపవాసం అని చెప్తున్నాం. కనుక ఆ రోజున తప్పకుండా అందరూ విష్ణు సహస్రనామం చదువుకోవడం, తులసితో పూజ చేయడం. దేవాలయానికి వెళ్ళడానికి ఓపిక లేనివారు కొంత తులసి ముందు రోజే తెచ్చిపెట్టుకొని
చక్కగా ఆ రోజు స్వామివారికి తులసి దళాలతో విష్ణు సహస్రనామం చెప్తూ ఆ విష్ణుమూర్తి ఫోటో దగ్గర మీరు పూజ చేసుకున్నా కూడా ఆ స్వామి అందరినీ అనుగ్రహిస్తాడు. ఆర్తాహ విషణ్ణాహ శిథిలాశ్చ భీతాహ ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాహ సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాహ సుఖినో భవంతు. ఇది విష్ణు సహస్రనామంలో వస్తుంది, రోజు మనం చదువుకుంటూ ఉంటాం. ఎవరు చేయాలండి విష్ణు సహస్రనామం అని అడిగినప్పుడు ఈ మాట చెప్పారు. ఆర్తాహ, ఆర్తులైన వారు. ఆర్తులు అంటే నాకు ఈ కోరిక నెరవేరాలండి అని అనుకున్న వాళ్ళు. విషణ్ణాహ, నమ్మకం లేనివాడు. ఓ నమ్మకం లేనివాడు కూడా చేయమంటున్నాడు. ఏమండి నాకు నమ్మకం లేదండి అంటే, నమ్మకంతో పని లేదు, నువ్వు నేను ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకో, రేపు పొద్దున్న రోగం తగ్గుతుంది అంటాడు డాక్టర్. అట్లాగే ఇక్కడ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నువ్వు నమ్మాలి అంటే, నువ్వేం మొదట్లో నమ్మవు, తప్పకుండా నువ్వు వచ్చావు విష్ణు సహస్రనామం చదివి 2 తులసి దళాలు సమర్పించు, తర్వాత నుంచి స్వామి నిన్ను చూసుకుంటాడు. రుక్మిణీదేవి తులసి దళం పెట్టంగానే స్వామి తూగిపోయినాడు. అట్లా మనం తులసితో కొద్దిగా అర్చన చేస్తే ఆ స్వామి పోనీలే మనవాడు అనే భావన హక్కును చేర్చుకుంటాడు. అయ్యా మరి తులసితో అర్చన చేయకపోతే చేర్చుకోరా అండి అనే ప్రశ్న వెంటనే వస్తుంది మనకి. ఎవరినైనా ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఇంకా శరీరం మనకు ఆయుష్ ఇవన్నీ ఉన్నాయంటే అందరినీ ఆయన చూస్తున్నారు కాబట్టి. అయితే అందరినీ చూస్తున్నా నీకు మనుష్యుడి యొక్క జన్మ ఇచ్చి, ఇంత ఉద్యోగం ఇచ్చి, ఇంత డబ్బు ఇచ్చి, ఇంత ఐశ్వర్యం ఇచ్చి, సొంతింట్లో తిరిగే యోగాన్ని ఇచ్చి, మరి ఇన్ని రకాలు నీకు ఇచ్చినందుకు నీకేమన్నా కొద్దిగా కృతజ్ఞత ఉండాలి కదా. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేక, భగవంతుడి పట్ల కృతజ్ఞత లేక, చదువుకున్న గురువు గారి పట్ల కృతజ్ఞత లేక, ఇంకా మనుష్యుడిగా జీవించడం ఎందుకు? అందుకనే మానవతా విలువల్లో కృతజ్ఞత అనేది పెద్దదన్నమాట. మనం చేసే ఏ పూజ అయినా భగవంతుడికి కృతజ్ఞత చూపించడమే కానీ భగవంతుడికి లేదని మనం ఇవ్వడం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మన పెళ్ళికి ఎవరినైనా బంధువుల్ని పిలిచామంటే, ఏమండి మీ ఇంట్లో భోజనాలు లేవు, మా ఇంట్లో రండి అనడం కాదు. అయ్యా మా ఇంట్లో మేం చేసుకుంటున్నాం కాబట్టి మీరొచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి తిని అని అడగడం కానీ, ఏమండి మా ఇంట్లో భోజనాలు పెడుతున్నాం పెళ్ళి కాబట్టి మీ ఇంటరిళ్లలో పాపం బియ్యం లేవు కదా, మా ఇంటికి రండి అన్నట్టు కాదు కదా పిలవడం. అట్లాగే భగవంతుడికి కూడా మనం చేయకపోతే పూజ లేదు అని కాదు. పూజ ఎక్కడో ఒకటి జరుగుతుంది, ప్రతి వాళ్ళు చేస్తారు. కానీ నువ్వేం చేశావు అనేది నోట్ చేసేవాడు ఒకడున్నాడు. వాడి దృష్టిలో పడ్డానికైనా నువ్వు నీ పూజ నువ్వు చెయ్యి, నీ కృతజ్ఞతని నువ్వు చూపించు. చూడండి, ఒక రాజకీయ నాయకుడికి పుట్టినరోజు అయిందనుకోండి, చాలామంది వస్తూ ఉంటారు. ఆ రోజు విపరీతంగా బొకేలు ఇస్తూ ఉంటారు, విపరీతంగా ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏవో ఇస్తుంటారు. ఒక ఆయనకి లడ్లు ఇష్టం అంటే వస్తే ఒక 1000-2000 లడ్లు వస్తాయి. ఒక ఆయనకి ఏదో ఇంకో రకం ఇష్టమైతే ఇంకా అవి వస్తాయి, ఒక 20, 30, 50, 90 వస్తాయి. అయితే ఇవన్నీ ఏమిటి? ఆయనకి లేవా, లేదా ఆయన కొనుక్కోలేడా, లేదా ఆయనకి ఎందుకు ఇవన్నీ రావాలి అని అంటే, ఎవరి కృతజ్ఞత వాడు చూపిస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడు బొకే ఇచ్చో ఫోటో దిగుతాడు. అప్పుడు ఆయన దృష్టిలో వీడు పడతాడు. రేపు ఏదైనా పని అనుకున్నప్పుడు సులువుగా చేసి పెడతాడు. ఇదే కదండి. భగవంతుడి యందు కూడా భక్తి ప్రకటన చేయవలసిన అవసరం ఫోటోలు కాదు, ముందు నీకు అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నాను. నేను అర్థం అవడానికి ఈ మాట చెప్పే కానీ ఎమ్మెల్యేతోనో వాళ్ళతోనో పోల్చడం కాదు. ఇది అర్థమవుతుంది మనకి బాగా. కాబట్టి ఈ భగవంతుడిని కూడా ఈ ఏకాదశి రోజున ఎవరు అర్చన చేస్తున్నారో వాళ్ళకి సమస్తమైనటువంటి దోషములు పోతాయని చెప్పాడు. అందుకని విషణ్ణాహ అన్నాడు. అంటే నువ్వు నమ్మకు, కానీ వచ్చి ఈ పని చెయ్యి. శిథిలాశ్చ భీతాహ. శిథిలము అంటే బాగా తక్కువైపోయారు చూడండి, బతికి చెడ్డవాళ్ళు అంటారు. ఇదివరకు చాలా బాగుండేదండి మాకు, ఇప్పుడు అంత లేదంటుంటారు. వాళ్ళని శిథిలులు అంటారు అన్నమాట. అటువంటి వాళ్ళు పూజ చేస్తే వాళ్ళకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్నారు. భీతాహ, భయంతో ఉన్నవాడు ఉంటాడు. నా వల్ల కావట్లేదు, నేను ఇంజనీరింగ్ చేశాడు కానీ వాడు ఉద్యోగం చేయడు, అటువంటి వాడిని భీతుడు అంటారు అన్నమాట. శిథిలాశ్చ భీతాహ ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన. ఎవరికి ఆరోగ్యాలు బాగుండట్లా, ఏం చెయ్యాలి? ఆ విష్ణుమూర్తిని పూజించండి. ఆయనే స్థితికారకుడు. మన స్థితిని మార్చాలి అంటే విష్ణుమూర్తే. కాబట్టి ఆయన్ని మీరు గనక పూజిస్తే మీ దుస్థితిని తీసి మీ స్వస్థితిని ఆయనే కలగజేస్తాడు. కాబట్టి ఆ స్వామివారిని ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన, అనేకమైనటువంటి రోగములు ఉన్నటువంటి కాలంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ఏ రోగం ఏదో డాక్టర్లు కూడా కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి అటువంటివి ఏవి మమ్మల్ని దరిచేరకుండా మమ్మల్ని రక్షించు స్వామి, మమ్మల్ని ధర్మ మార్గంలో
నడిపించు స్వామి అని ప్రార్థన చేస్తూ కూడా పూజ చేయమని చెప్పి. వర్తమానాహ అంటే భవిష్యత్తులో కూడా రావద్దు మాకు అట్లాంటివి. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, నారాయణ అన్న మాత్రం చేతనే విముక్త దుఃఖా సుఖినో భవంతు, వెంటనే వాడి దుఃఖం అంతా పోతుందని చెప్పాడు. వెంటనే సుఖినో భవంతు, వాడు హాయిగా ఉంటాడని చెప్తున్నారు. మరి అట్లాంటిది మనం 1000 నామాలు చదువుకుంటే మనకి ఎటువంటి అనుగ్రహం పరమాత్మ చేస్తాడు, అలాగే తులసి దళాలతో పూజిస్తే ఎటువంటి అనుగ్రహాన్ని చేస్తాడు. తులసీదేవి ప్రత్యేకంగా కోరుకున్నదట. మీరు ఏ పత్రాన్ని రోజు తుంచరు చూడండి, మీరు మందార ఆకుల్ని ఎప్పుడైనా రోజు తుంచుతారా? కొంచెం కొంచెం లేదు. ఒక తులసిని మాత్రం రోజు కొంచెం తీసుకొస్తాం, అది కూడా విష్ణు పూజకి. ఆవిడ చెప్పిందిట, నా జన్మాంతము నా శరీరమంతా నీకు అర్పణ చేస్తాను, నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాను, నన్ను పూర్తిగా నేను నీకు అర్పించుకుంటాను. అయితే మరి నన్ను నేనుగా అర్పించుకోవడానికి నాకు అవకాశం లేదు, మరి ఎట్లా అంటే నీ భక్తుడు ఎవడొచ్చి నా మీద చేయి పెడితే నేను వాడి ముందు పులకించిపోతాను. నిజమైనటువంటి భక్తుడు విష్ణు పూజ చేయాలి అని ఇట్లా తులసిని తెంపంగానే ఆవిడ సంతోషపడిపోతుంది. అలా తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర సమర్పించి చక్కగా పూజ చేస్తే ఆ తులసీదేవి ఆ విష్ణుమూర్తి పాదాల దగ్గరికి చేరానని ఆవిడ మరింత సంతోషపడిపోతుంది. అందుకని కార్తీక మాసం కళ్యాణం చేస్తారు. అందుకని వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి. వాళ్ళిద్దరిని ఈ తులసి తీసుకెళ్ళి ఆ విష్ణువు దగ్గరికి చేర్చవలసిన బాధ్యత ఈ భక్తుడి మీద, ఈ మనుష్యుడి మీద పెట్టారు. వాళ్ళిద్దరూ ఒకసారి కలుసుకుంటారు. కాకపోతే మనం కోసం మనం పెడితే ఈ పాపముల నుంచి మనం విముక్తి పొందుతున్నామని చెప్పి, అందువల్ల ఇటువంటి స్థితి అంతా కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనకు కనపడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి రాత్రికి అన్నం కాకుండా ఏదైనా ఆహారం తినండి. శరీర ధర్మాన్ని అనుసరించి కనీసం 12 గంటల వరకు ఉపవాసం ఉండి మీరు ఎన్ని గంటలు ఉపవాసం ఉంటే అంత ఫలితాన్ని మీరు పొందుతారు అని చెప్తున్నారు. శరీర ధర్మాన్ని అనుసరించి పొద్దున్నే లేచి తలస్నానం చేసి విష్ణు సహస్రనామం చదువుకొని తులసి పూజ చేసి ఏదైనా ఆహారం తీసేసుకోవచ్చు. పెద్దలైన వాళ్ళు, అలాగే షుగర్లు, బీపీలు వాళ్ళ ఇబ్బందులు ఉన్నవాళ్ళు పొద్దున్నే లేచి పెందలాడి పూజ చేసుకొని కూడా ఉపాహారం తీసుకోవచ్చు. ఉండగలిగిన వాళ్ళు మాత్రం సాయంత్రం వరకు ఉండి ఆ విష్ణుమూర్తిని దర్శించి తులసి తప్పకుండా సమర్పించి రాత్రికి కూడా అన్నం కాకుండా ఏదైనా చపాతీ కానివ్వండి, ఉప్మా కానివ్వండి, పాలు, పళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. కేవలం అన్నం తింటేనే ఆకలి తీరదు కదా, దేంతో అయినా మన ఆకలిని మనం తీర్చుకోవచ్చు. మరి ఈ ఏకాదశి రోజు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉన్న వాళ్ళు రాత్రికి జాగారం ఉండాలంటారా? అంటే జాగరణ చేస్తే మంచిది అని చెప్పారు శాస్త్రం. అయితే జాగరణ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే భగవత్ సంబంధంగా ఉండాలి ఆ జాగరణ. మనం కబుర్లు చెప్పుకోవడానికో లేదా మనం వెళ్ళి బయట తిరిగి వచ్చామంటే 2 దాకా ఉన్నాను నేనంటే దానివల్ల ప్రయోజనం. భగవత్ సంబంధంగా ఏదో నామ సంకీర్తనం చేస్తూ, అలాగే ఒక స్వామివారి కథా శ్రవణం చేస్తూ, ఇటువంటి వాటితో కనుక మీరు రాత్రి జాగరణ చేయగలిగితే అది చాలా గొప్ప విశేషం అని చెప్పారు. ముక్కోటి ఏకాదశి రోజు చేసే జాగరణ శైవ జాగరణ శివరాత్రి, వైష్ణవ జాగరణ ముక్కోటి ఏకాదశి. వైష్ణవ సంబంధంలో మనకి జాగరణ మీకు ఇంకెక్కడా కనపడదు ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు. అందుకని వైష్ణవ జాగరణ ముక్కోటి ఏకాదశి అని, శైవ జాగరణ శివరాత్రి రోజు అని శాస్త్రం మనకు తెలియజేసింది. వైష్ణవ జాగరణ అన్న శబ్దానికి అర్థం వైష్ణవులు శైవులు అనడం కాదు, విష్ణు సంబంధమైన జాగరణ అని అర్థం. ఈ విష్ణు సంబంధమైన కథలు వింటూ ఉండడం, విష్ణు సంబంధమైన స్తోత్రాలు చదవడం, విష్ణు సంబంధమైన కీర్తనలు పాడడం, ఆయన భజన చేస్తూ ఉండడం, దీనితో గనక కాలక్షేపం చేస్తే ఈ జాగరణ అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మనకి జీవితంలో ఎన్నో దుఃఖములను తీసివేస్తుంది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, సర్వకాలములయందు నిద్రని అనుగ్రహించి శరీరం దృఢంగా ఉండడానికి ఏర్పాటు చేస్తుంది. ఈ ఉపవాసాలన్నీ మన వాళ్ళు చాలా ముందు చూపుతో పెట్టారు. వీటన్నిటి ద్వారా మన శరీరంలో చక్కటి మార్పులు కలిగి ఆకలి పెరగడం, దాని ద్వారా ఆహారం చక్కగా తీసుకోవడం, దాని ద్వారా పరిపూర్ణంగా దృఢంగా ఉండగలగడం, ఇవన్నీ కూడా 15 రోజులకు ఒకసారి మీరు ఇలా ఏకాదశి వ్రతం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ ద్వాదశి పొద్దునికి మీరు పరిపూర్ణమైన ఆకలితో ఉంటారు. అక్కడి నుంచి మీకు ఆకలి సమస్యలు ఉండవు. ఇదివరకు అనారోగ్య సమస్యలు లేవు అనడానికి కారణం ఏంటంటే సమృద్ధిగా ఆహారం తీసుకోవడం, వాళ్ళకి అసలు ఇంకొక ఆహారం తెలియదు. సమయానికి ఇంత అన్నం తినడం, ఆ పాటన ఇంట్లో ఉండడం తప్ప వాళ్ళకి ఇంకొక ఫాస్ట్ ఫుడ్ అనేది
వాళ్ళకి ఇంతవరకు తెలియని కూడా తెలియదు. మరి వాళ్ళు ఎలా అన్ని సంవత్సరాలు బతికారు, అంత ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారంటే వాళ్ళు ఈ దైవిక నియమాలు పాటించేవారు. దైవిక నియమాలు మనకు కనపడి ఫలితాలను ఇవ్వవు, మనకు కనపడకుండా ఫలితాలు వస్తాయి. మనకు కనపడకుండా వచ్చే ఫలితాలు ఏంటి? ఆరోగ్యం. ఆరోగ్యం మనకు కనపడ రాదు. ఏమంటే మీ ఆరోగ్యం చూపించండి అంటే చూపిస్తారా? ఆరోగ్యాన్ని చూపించలేరు. ఆరోగ్యం అంటే ఉండడం, దాన్ని అనుభవించాలి తప్ప చూపించండి అంటే చూపించలేరు. అట్లా కొన్ని మనం చూపించలేనివి ఎన్నో మనకు ఉన్నాయి, అదే ముఖ్యమైనవి అంటారు. చూడండి, మన శ్వాస ఉంది, శ్వాస లేకపోతే మనం లేం. ఏమంటే మీ శ్వాస చూపించండి అనకూడదు. ఏమంటే మీ ఆరోగ్యం చూపించండి అనకూడదు. ఏమంటే మీ అన్నం ఎట్లా జీర్ణం అవుతుందో ఒకసారి చూపించండి నాకు అనకూడదు. ఇవన్నీ చూపించలేరు మీరు, కానీ వీటి వల్లే మన జీవితం నడుస్తుంది. అట్లాగే భగవంతుడి చైతన్యం కూడా మనకేం రోజు కనపడదు, దాని ద్వారానే మనం నడుస్తాం. వాటిని ఒకసారి చూపించండి అన్నారనుకోండి, మీరు ఏ భక్తుడి దగ్గరికి వెళ్ళండి, ఏ భక్తుడు చూపించలేడు. వీళ్ళకి ఎవరైతే ఈ నాస్తికవాదులు ఉన్నారో వాళ్ళకి బలం ఏంటంటే వాళ్ళు చూపించలేరు కాబట్టి. అల్లాని చూపిస్తారా? చూపించలేరు. వెళ్ళిపోయిన యేసుక్రీస్తుని చూపించగలరా? చూపించలేరు. దేవతల్ని వాళ్ళు చూపించట్లా, అందరూ ఫీల్ అవుతున్న వాళ్ళు. దేవతలు అంటే మనకొక అనుభూతి, దేవతా చైతన్యాన్ని పొందడం. ఈ ఏకాదశి చేయడం ద్వారా మీరు దేవతా అనుభూతిని పొందుతారు. దాని ద్వారా మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే సంపద, జీవితకాలానికి సంబంధించిన సంపద అన్నీ కూడా ఆ విష్ణుమూర్తే అనుగ్రహిస్తాడు. గురుగారు, మొత్తం మీద ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.